అసలు సక్సెస్ అంటే ఏంటి? చాలామంది సక్సెస్ అంటే డబ్బు, పేరు లేదా పెద్ద పొజిషన్ అని అనుకుంటారు. కానీ నిజానికి సక్సెస్ ఫార్ములా కొంచెం డిఫరెంట్. మనలో ఉన్న టాలెంట్ పూర్తిగా బయటకు తీసుకురావటం, మనకు నచ్చిన పనిని ది బెస్ట్గా చేయటం, మనకు వచ్చిన పనిని పర్ఫెక్ట్గా చేసుకోవడమేగా అసలైన సక్సెస్ అంటే. మనకి చాలాసార్లు అనిపిస్తుంది కదా, సక్సెస్ అంటే ఒక వ్యక్తి టాలెంట్ మాత్రమే అని. ఎవరైనా పెద్దగా ఎదిగితే మనం వెంటనే అనేస్తాం, వాళ్ళు చాలా టాలెంటెడ్, అందుకే అక్కడికి చేరుకున్నారు అని. కానీ నిజానికి చాలా సక్సెస్ స్టోరీస్లో ఒక కామన్ పాయింట్ ఉంటుందండి. అదేంటో మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ సక్సెస్ వెనకాల చాలామంది శ్రమ, కష్టం ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కాదండోయ్. గ్రేట్ థింగ్స్ ఆర్ నెవర్ డన్ బై వన్ పర్సన్ అని స్టీవ్ జాబ్స్ ఎప్పుడో అన్నారు. దాని అర్థం ఒక వ్యక్తి టాలెంట్ వల్ల మాత్రమే సక్సెస్ రాదు అని. మన చుట్టూ ఉన్న కంపానియన్షిప్ మ్యాటర్స్ అలాట్. ఎందుకంటే సరైన వాళ్ళు మాత్రమే మనలో ఉన్న ద బెస్ట్ థింగ్స్ అన్ని బయటకు తీస్తారు. కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది కదా, ఈ పర్సన్ లేకపోతే ఈ టాలెంట్ నాలో ఉన్నట్లు నాకే తెలియదు అని. మీకు కూడా అలా జరిగిందా? జరిగితే ఆ టాలెంట్ ఏంటో నాకు చెప్పండి. అదంతా సరే, కానీ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నావు అని అంటారా? ఈ గ్వావా చూడండి, చూడటానికి జస్ట్ ఒక ఫ్రూట్. కొంచెం ఉప్పు, కాస్త నిమ్మరసం, ఇంకొంచెం మిర్చి వేస్తే మంచి ఫ్లేవర్ఫుల్ సాలడే అయిపోయింది. మన లైఫ్ కూడా అంతే. మంచి వాళ్ళు, సరైన వాళ్ళు ఉంటే మనలో ద బెస్ట్ బయటికి వస్తుంది. సక్సెస్ అంటే ఇంకేదో కాదండి, బీయింగ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు ఈ థాయ్ గ్వావా సాలెడ్ చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.